హోలీ పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పండుగ వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నారు. ఈ ఒక్కరోజే కాకుండా అన్ని రంగులు కలిసి అన్ని రంగులను జరుపుకుంటాము, రకరకాల రంగులను జరుపుకుంటాము. అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి, హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా, హిందూ ధర్మానికి అవమానాలు జరిగినా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పి ఈరోజు అన్ని రంగులు జరుపుకుంటున్నామో అన్ని కులాల ప్రజలు కూడా ఇవాళ ఏకతాటిపైకి వచ్చి తమ ఐక్యతను ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏ కష్టాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోలీ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి, హోలీ పండుగ తర్వాత ప్రతిసారి చూస్తున్నాం స్నానాల కోసం చెరువులకు గాని ఇతర నదులలో చేసేటప్పుడు దయచేసి యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గాలి, నీరు, నిప్పుతోని మజాక్ చేయొద్దు. మనం అవి పవిత్రమైనవి. కానీ ప్రతిసారి హోలీ పండుగ తర్వాత ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒక ప్రాంతంలో స్నానానికి పోయో ఏదో రకంగా ఇలా ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ఇది మంచి పండుగ, సంతోషకరమైన వాతావరణం జరుపుకునే పండుగ, అందరు కలిసిమెలిసి జరుపుకునే పండుగ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు